నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. ఏ ముహూర్తాన గుంటూరు కారం సినిమా ప్రారంభమైందో కానీ మొదటి నుంచి అన్ని అడ్డంకులే. షూటింగ్ మొదలవ్వడానికి ఎక్కువ సమయమే పట్టింది. మొదలయ్యాక షూటింగ్ సాఫీగా సాగకుండా పలుసార్లు బ్రేకులు పడ్డాయి. ఎటకేలకు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది అనుకుంటే ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. గుంటూరు కారంకి సంగీత దర్శకుడిగా తమన్ని ఎంపిక చేయడంపై మొదటి నుంచి మహేష్ అసంతృప్తిగా ఉన్నాడు. అయితే అలా వైకుంఠపురంలో సక్సెస్ సెంటిమెంట్తో పట్టుబట్టి మరీ తమన్ని తీసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ నిర్ణయాన్ని మహేష్ ఫ్యాన్స్ కూడా ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. అయితే ఫస్ట్ సాంగ్ దమ్ మసాలా ఆకట్టుకోవడంతో అందరూ కూల్ అయ్యారు. కానీ రెండో సాంగ్ ఓ మై బేబీ దారుణంగా నిరాశపరచడంతో ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మ్యూజిక్ లిరిక్స్ బాలేదంటూ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అయితే వారిని మరో మంచి పాటతో కూల్ చేయాల్సింది పోయి మూవీ టీం ఫ్యాన్స్ని మరింత హర్ట్ చేసింది. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి అభిమానులను పరోక్షంగా కుక్కలు అంటూ విరుచుకుపడ్డారు. ఇక నిర్మాత నాగవంశీ అయితే ఫ్యాన్స్ని తిడుతున్నట్టుగా బూతు అర్థం వచ్చేలా ఉన్న యానిమల్ మూవీలోని చివరి షార్ట్ క్లిప్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సాంగ్ విషయంలో తన ఫ్యాన్స్ పట్ల మూవీ టీం వ్యవహరించిన తీరుపై మహేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మూవీ టీం అందరికీ క్లాస్ పీకాడట. అంతేకాదు ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్న మాస్ సాంగ్ పట్ల కూడా మహేష్ అసంతృప్తిగా ఉన్నాడట. ఈ సాంగ్ పై రీవర్క్ చేయాలని ఆయన సూచించాడట. కానీ దర్శక నిర్మాతల నుంచి సరైన సమాధానం లేకపోవడంతో హర్ట్ అయిన మహేష్ గుంటూరు కారం సెట్స్ నుంచి కోపంగా వెళ్లిపోయినట్లు సమాచారం. అయినప్పటికీ దర్శక నిర్మాతలు మహేష్ విషయంలో కూడా ఫ్యాన్స్ తో వ్యవహరించినట్లుగానే మొండిగా వ్యవహరిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. సాంగ్ పై మళ్ళీ వర్క్ చేసి సెట్స్ నుంచి వెళ్లిపోయిన మహేష్ ని మెప్పించి కూల్ చేయాల్సింది పోయి అసలు ఆ మాస్ సాంగ్ లేకుండానే సినిమా రిలీజ్ చేస్తామంటున్నారట. దర్శక నిర్మాతలు ఇలాగే వ్యవహరిస్తే మహేష్ కనీసం మూవీ ప్రమోషన్స్ కి కూడా వచ్చే పరిస్థితి ఉండదని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.